ఇలా పర్ఫెక్ట్ డోరీని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి. 1.5 ఇంచ్ విడుతుండే ఒక క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోండి. పైన వచ్చేసి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఒక 0.25 వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సూదికి 4 స్ట్రాండ్స్లో దారాన్ని ఎక్కించేసుకొని కింద నాట్ వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా కొంచెం నాట్ వేసేసుకోవాలి. 2 నాట్స్ లాగా వేసేసుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది అనమాట నాట్. ఇప్పుడు చూపిస్తున్న విధంగా జస్ట్ అక్కడ 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా స్టార్ట్ చేసుకుంటూ మనకి సన్నగా డోరీ రావాలి కాబట్టి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి కంప్లీట్గా ఇలా. ఒకవేళ మీకు సూది థ్రెడ్ సరిపోలేదనుకోండి కొంచెం కిందికి లాగుకుంటూ స్టిచ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా ఇలా కిందికి అనుకుంటూ ఇలా నీట్గా తీసేసుకోవాలి డోరీని. చూడండి ఇలా కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో గట్టిగా లాగకండి, కొంచెం స్లోగానే చేయండి. గట్టిగా లాగితే ఏమవుతుందంటే పైన ఉండే మనం నాట్ వేసినది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా నీట్గా తీసుకోవాలి. మేక్ షూర్ దట్ మనకి క్లాత్ అనేది సిల్క్ ఉండాలి, అంటే జారినట్టుగా ఉండాలి క్లాత్. కాటన్ క్లాత్స్, థిక్ క్లాత్స్ ఇంత ఫాస్ట్గా అయితే రావు. అలాగే కంపల్సరీగా మనము ఇది క్రాస్ పీస్లోనే తీసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు పైన మనకి ఏదైతే లావుగా కనిపిస్తుందో అక్కడ వరకు కట్ చేసేసేయండి. మనకి పర్ఫెక్ట్ డోరీ అయితే రెడీ అయిపోతుంది.